ఏంది ఈ సైడ్ చెప్తాను ఏం పుట్టింది పొద్దుటి నుంచి అంతేమో అగో కళ్ళు కనిపిస్తలే పిచ్చిదానా ఎక్సర్సైజ్ చేస్తాను ఎక్సర్సైజ్ అంటారా ఎక్సర్సైజ్ అయితే వాడకైతే మందంతా లేసేటట్టున్నారు నీ ఎక్సర్సైజ్ పాడుగాను గా బూట్లు వేసుకుంటారా ఎవరన్నా ఎక్సర్సైజ్ కి ఇంకా ప్యాంట్ వేసుకుంటారా గట్టిన ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు ఇది చేస్తే పేలున్న కొవ్వంతా కరిగి సన్నగా సల్మాన్ ఖాన్ లెక్క అవుతాం గాయంతో తెలియదానే గిట్ల అయితే సన్నగా సల్మాన్ ఖాన్ లెక్క గారు పొద్దున్న దాకా బీర్లు తాగుడు బిర్యానీలు తినుడు సాయంత్రం అయిందంటే మిరపకాయ బజ్జీలు తెచ్చుకొని తినుడు తెల్లం దాకా గుర కొట్టుకుంటా మబ్బులు లేచి నొరితే ఎక్సర్సైజ్ అవుతుంది కదా అట్లయితే బాడీ స్లిమ్గా అవుతుంది అదే ఓ పూట తిండి పని చేస్తేంది ఏంది అట్లా అవుతావు చూసిన కాడికి చాలు ఇంకా నీళ్ళు లేపో నేను ఆకలి వచ్చి నీళ్ళు చల్లుతా ఇంకా నీళ్ళు ఎత్తున్నా నేను వాకింగ్ పోయేది ఉన్నది ఇప్పుడు గిరి తప్ప ఏం లేదు ఓ పని చేసేత కాదు మన చేసేత కాదు ఆయన ఉరుకుతాడు నీ పని పాడుగాను ఏందా ఇంత చాయ్ పట్టుకరా అత్తానా నువ్వు ఆగమని మాగెరికే ఇగో ఏం పను ఏం కథ ఇంత పని చేసేది లేదు ఏం లేదు ఏమైనా ఫోన్ ఒత్తుడే ఏంది ఇవ్వలే ఏం దేవలయ్యా మన కోడలు అంటే నువ్వు అప్పుడు ఆగినావే మా అన్న బిడ్డ అని బాగా మృత్యు కదనే అన్న బిడ్డ అంటే చేసుకున్నందుకు నాకు ఇంత పని ఆసర అవుతుందని చేసుకుంటే అయినా ఆ పొలం ఏం పని చేయమంటున్నావు లేచి అది పని చేయద్దా ఇంకెప్పుడు వస్తాయి పనులు చదువుకున్న పొల్లగాళ్ళు చదువుకపోవాలి నువ్వే ఏం చదువుకపోతా నీకెరుక ఆమెకెరుక నా కొడుకునైతే మొత్తం దాని దిక్కే మలుపుకున్నదయ్యా అది వరకు అమ్మ తిన్నావానే ఉన్నవా ఏం చేస్తానవని అడిగేటోడు ఇప్పుడు నాతోటి మాటే మాట్లాడుతున్నాడు ఇప్పుడు వాడు మంద లేకుంటే ఏమైతుంది తీరా తింటలేవా ఉంటలేవా నేను తింటే మాత్రం వాడు అడగద్దా వాడు అడిగింది నాకు నిమ్మలం అవుతుందా అయినా ఎవ్వల గతి అయినా గంతేనే పెళ్ళి అయ్యేదాకానే మన పిల్లలు పెళ్ళి అయినాక బెల్లం అయితే తల్లి దయ్యం అవుతుంది అయినా అప్పుడు నువ్వు ఆగినావా నువ్వు మావనని లేదా నేను చేయలేదా నీ కళ్ళని నా మీదనే ఉంటాయి హలో ఎటు పోయినావు పొద్దుగాల నుంచి నువ్వు ఎక్కడుంటా నాకేంది కానీ కాదు నేను రాత్రి చెప్పిన ముచ్చట ఏం చేసినావు ఎప్పుడు దించేస్తావు నన్ను సరే చెప్తాను కానీ ఒకసారి మా బాబు కూడా చెప్పాను నీకు చెప్పింది చాలదా ఇంకా వాళ్ళకు కూడా చెప్పన్నా ఊరంతా చెప్తుంది ఇంకా సరేతి ఇగో గుల్లిల కాడ తాల్తీయరా అదేం గులుగుతాను ఊకే వాడు ఓర్వాడు నువ్వు ఓర్వవు మీ ఇద్దరికి నేను ఎట్లా కనబడతానయ్యా మావయ్య వచ్చిందయ్యా ఇక మా అమ్మ కోడలు నీకే ఎరుకు మరి చెప్పు బిడ్డ మావయ్య నేను పండగకి అమ్మోళ్ళ ఇంటికి పోతా ఏంటి సరే ఈ రోడ్డు దాడితేనే ఇల్లు ఏం పనికే పోవుడు రోడ్డు ఇవతల మన ఇల్లు ఉన్నది పండుగ పోవులేదు ఏం లేదు మన ఇంటికాడ మనం పండుగ చేసుకోవద్దా ఫస్ట్ పండుగ నేను పోవద్దా ఏంది ఫస్ట్ పండుగ ఎన్ని పండుగలు పోలే ఫస్ట్ పండుగ అంటానా ఈ పండుగనైతే ఫస్టే కదా ఇప్పుడు పండుగ పోవులేదు ఏం లేదు ఇన్నే ఉండాలి కాదత్తమ్మా నేనేమన్నా నువ్వు నన్నే అంటావు ఏం అడిగినా కానీ కాదంటావు ఎందుకు ఏ పండుగకున్నావు కనుక నువ్వు ఈ పండుగ కన్నా ఉండవా ఏంది ఆయన నేను అడిగిన ఆయనడు మాగా పొమ్మన్నాడు ఆయన అక్కడ చూసినావా వాడు బొమ్మన్నాడట అరే పొమ్మన్నాడు తీయరా అదే పోనీయరా అదే పండుగ పోలేమో పొలను ఉండు అంటాను పోనీయరా వాళ్ళ ఇంటికి ఒక పూట పోయేస్తుంది ఏమో నీకేమెరక అరే నువ్వు కూడా పోరా అదే పొల్లతో ఇద్దరు కలిసి పోలి మీలేనే అది కూడా ఏ ఊక నేను ఎప్పుడన్నా పోయినా నేను నువ్వు వచ్చిన కాదు చూస్తానవా అరే నువ్వు పోకుంటా పొల్ల పోవద్దనేది ఏమన్నా ఉన్నదా అనే ఏడాదికి ఒక దినం పోతానంటుంది పొల్ల పోనీ రాదు అరే మన ఇంట్లోన్నది ఎంతమంది అయ్యా అదొక్కతే కదా ఇంకేమైతుంది ఈడ మావయ్య ఆయన ఎటు పోయిండు అసలు మీకు చెప్పిండా పోయేటప్పుడు ఓ ఎటు పోయిండో బిడ్డ కాళ్ళకు చక్రాలతో పుట్టిండు వాడు ఏడ తిరుగుతాడో ఏం కథ మొత్తం వదిలే వచ్చినాయి ఏ ఊక వాడు నీ లెక్కల బొడ్డమ్మలుగా కూర్చున్నమంటారా వేయండి వాడు ఏం పనికి పోయిండో పనికి పోయిండు నీ కొడుకు లే ఏం పనికి పోయిండు వాడు వచ్చినాక పోదు బిడ్డ అయినా ఎందుకు బిడ్డ అంటే పోయేటప్పుడు చీర తీసుకొని పోదామని షాపింగ్కి పోదామని సరే కొనుక్కుంది ఏంది
చీర నీకు చీర ఎందుకే బీరువా నిండా చీరలే ఉన్నాయి ఆ చీరలన్నీ ఏం చేసుకుంటావు ఆయన మొన్న ఆకాశమాడకు కొత్త చీర తీసుకున్న పట్టు చీర అది కట్టుకుంటే ఏమైతుంది పండగ నాడు కొత్త చీర కట్టుకోవద్దా చెప్పు మావయ్య నువ్వే ఆయన నువ్వు చీరలు కడతావానే ఒడ్డు డ్రెస్సులు వేయబడుతుంది నీకు చీరలు ఎందుకే చూడు మావయ్య అరే ఆగరాదే ఎవరు వెళ్ళి చల్లకుండా పోదు తీ బిడ్డ దాని మాటలకి ఏమొచ్చింది ఏందే నేను మా అన్న బిడ్డ అని చేసుకున్నా ఏం విలువిత్తనవే ఏమైంది పోదామా మాకు వచ్చిండు ఏడికి పోయినవరా నువ్వు మన రంజిత్ గారికి ఏదో పని అంటే కమలపూడి దాకా వచ్చిన చి నీకు ఎట్లా చెప్పాలరా నీకు పెళ్లి అయింది నీకు భార్య ఉన్నది సంసారం ఇల్లు ఇడుబాటు పెళ్లి కాని పొరగాళ్ళతో నీకు ఏం సోపత్రా ఎందుకు తిరుగుతున్నారా వాళ్ళతోటి ఏంది పాప నన్ను అంటావు మరి నిన్న అనుకుంటే ఎవరు అన్నారా అంటే కదా బొడ్డే మోతిగా కూర్చున్నావు నా కొడుకు పాటకు పోయినట్టు కదా పాటకు పోయినట వాడిని వంతోట పోయి వచ్చినట తిరిగి వస్తాడు అరే వానికి ఏం తెలియదు అందుకే వానికి తెలుసు కాబట్టి తీసుకుపెట్టి తీయరాదు అబ్బో డబ్బెడేరుగా నీ కొడుకు వచ్చాడు పనివాడు ఇగో బాపు నీ ముందే ఇప్పుడు నాకు పెళ్ళొద్దు అని అద్దంటే మీరే చేసిర్రు ఇదేమో సీటుకి మటుకి దీని అవ్వగారింటికి పోతుంటది అమ్మనేమో అద్దాన్ని వెళ్ళి పెడుతుంది ఏంది నాకు అసలు అర్థమైతలేదు అరే ఎందుకు చేసినావంటే ఏమన్నట్రా మేన పిల్ల చూసిన పిల్ల మంచి సంబంధం దొరుకుతాను ఇవాళ రేపు పిల్లగాళ్ళు కానీ నేను చూసే వల్లరెడ్డికి పిల్లని ఇస్తానన్నది ఇక సరే కానీ నేను బండి తీసుకుని వస్తా రెడీగా రెడీ అవడేవద్దు గిన్నె మీ ఇల్లు అర్థమైందా అటుగా జడేసుకో మళ్ళీ లేడీ అయ్యాక నాకు అర్థమైందా ఓరు వారి ఆగరా బా ఏమో ఎగిరి ఉన్నట్టు పోతాడు బా నీకు తీరికలేని పని ఉన్నదా పెద్ద సారు అరను ఇట్లా పోతానే రెడీగా ఇంతేనా మీద కుడతానవరా ఆ పుల్లగడ్డ చీర కొని ఆ గాజులు ఇట్లా కొనిచ్చి ఇంటికాడ తోలిరా కమలపురం తీసుకోపా ఫస్ట్ పోరా కొని పో 500 ఉంటి ఆ షాపే కొని మా ఆయన కొనియబట్టే మీకేమైతుంది అత్తమ్మ సరే నేను బండి తీసుకుని వస్తా మీ ఆయనే కొంటాడు కొన్ని పోలి బిడ్డ పండుగ మంచిగా పోయిరా సరే ఆగరా అదే ఎందుకే నీకెందుకే ఇగో నాకో చీర కొను నీ చీర ఎందుకే పండగ కట్టుకోవద్దా ఏంది ఓ చీర కట్టుకో ఇప్పుడు అంటే కదా ఆకాశ పండుగ తెచ్చిందన్నదంటే కదా అది కట్టుకోరు అది కూడది నేను కట్టుకోను నాకు కొత్త చీర కొను కొత్తది కావాలంటే కొత్తది అప్పుడే పో మీ అవగారింటి పో కొనిస్తాడు పో మీ తమ్ముడు అదే నేను ఆడేమన్నా పని చేస్తానా ఆడగొనియా నిన్ను ఎట్టి సాకిరి చేస్తా నేను ఈడ ఆడగొనిస్తాడా వాడు సరే కానీ మా కానిపా కొంట కానిపా ఓ కొంచెం చీరే ఒకటి చీరే ఈ ఆడవాళ్ళకి అయినా ఎన్ని చీరలు ఉన్నా సరే బీరువా నిండా చీరలే ఉంటే మళ్ళీ చీరే కావాలంటారు ఎందుకో ఏం కాదో తెలియదు అబ్బో ఆడవాళ్ళతో పెట్టుకోలేము కొనియాలి పండుగలు ఎంత లొల్లి పెడుతూ లేకుంటుంది బాయికాడి ఒక 2 రోజులు అవుతుంది అట్లా పోయాను అత్త మళ్ళీ నేను కుడతా నేను టైలర్ను నేను మంచిగా కుడతా 2 మీటర్లు అంగి కుట్టిస్తే కుట్టి కాల పెట్టిండు రేపు పొద్దున గుల్కుంటా పోతాను ఇకరా ఏంది బా ఏందేమో గుల్కుంటా పోతాను నువ్వు చేసిన పురుషత్వం అగో నేనేం చేసిన ఏం చేసినట్టు ఇంకా మేనన్న దగ్గర పంపించింది నువ్వు కదా నేనే పంపించిన మంచి 2 మీటర్లు అంగి కుట్ట మీ చెల్లె 16 మూల చీర వేసుకపోతే నా అంగి పొట్టే కుట్టిండు మీ చెల్లె చీర ఖరాబ్ చేసిండు పాలేసేటప్పుడు అయ్యో చీరల జాకెట్ నువ్వు కూడా పోయినా టైలర్ కాడికి మన పని మనం చేసుకుని తప్పే ఉన్నది వాళ్ళు వండి పెడితే మాత్రం మంచిగా కమ్మగా కూర్చుని తినచ్చు ఇంకా చీర వేసుకపోయి ఎత్తిన పెద్ద తప్ప వచ్చిందా ఓ నీ బాంచి నేను సిగ్గు తక్కువ చీర పోయినట్ట పొయ్యిలెత్త పొట్టుకు అన్నదట అసలు నిన్ను అడుగుదామని వచ్చిన నేను ఇప్పుడు ఏంది ఆయన అడ్రస్ చెప్పిందే నువ్వు నాకు అవును ఆయన నా బట్టలు ఖరాబ్ చేసిండు ఏం కరా చేస్తాడు మస్తు కుడతాడైనా తెలుసా ఇది ఎట్లా కుట్టిండు బగల్ గీగలు జోరుదారు కుట్టిండు చూడు ఎట్లున్నది అరే నీది కుట్టినా కుట్టిరా బావా నీది కుట్టకపోవడం ఏంది మిషన్ ఒకటే మిషన్ నీది కుట్టిన ఒకటే నాది కుట్టిన ఒకటే వేసుకొచ్చుతో ఇక్కడికి వచ్చింది ఆయన పువ్వమ్మ కొడుకు గిట్లా అనుకోవచ్చునే నువ్వు ఒకటి చెప్తావు మంచిగా దసరా పండుగ వేసుకుందని మీ చెల్లెకు నాది పట్టుకొని పోతే గట్ట ఖరాబ్ చేసి కూర్చునే అరే కాదే ఎందుకంటే చెప్పిండు ఒక ఎరికేనా చాలా అయినా సాఫ్ చేస్తే మీరైనా కొద్ది చేసి అన్నట్టు ఆయన ఈ కత్తరి ఇటు కత్తరిసరికి నీకు అర్థం కాలే అది కుట్టినాక సూపర్ ఉంటుంది కాదు బావా అసలు మీరైన అడ్రస్ చెప్పింది నువ్వు నాకు అవును ఆయన దగ్గర పోయినా అది ఖరాబ్ చేసే ఎందుకంటే గిట్లే కుట్టిరా బావా మా నాన్న నాకు చిన్నప్పుడు అరే ఆగు బావా మా నాన్న నాకు చిన్నప్పుడు బట్టలు తీసుకొని దసరా పండుగ బట్టలు తీసుకొని కుట్టితే ఆయన మంచిగా ఇట్లా కత్తిరించేది అట్లా కత్తిరించేది మంచిగా సూపర్ కుట్టేది ఇస్త్రీ చేసేది మంచిగా తొడుక్కుంటే కరెక్ట్ ఉండేది పండుగ రోజు మంచి సంబరం అనిపించేది ఇంకా అంతేనా మా నాన్న ఉప్పులంగా తీసుకుపోయేది నన్ను ఉప్పులంగా తీసుకుపోయి నచ్చిన బట్టలు కొనుక్కోరా పెట్టాను నచ్చిన బట్టలు కొనుక్కునేది మళ్ళీ తీసుకొచ్చి అక్కడ కుట్టితే సూపర్ ఉండేది అంగిల్ ఏం బాగా సపరేట్ చెప్తాంటే ఏం మాట్లాడాలే మీ అయ్య పుట్టినప్పటి నుంచి చెప్తాను మా ఈడిది కొన్నాడు అది కొన్నాడు ఆమె రెండు దగ్గర పోయింది ఈశాలని దగ్గర పోయింది ఇక్కడ సాఫ్ చేసిండు ఏమన్నా చెప్పనిస్తాను అవి మధురమైన జ్ఞాపకాలు బావా మంచి అవి జ్ఞాపకాలే అయితే గాని నా కొడుకుని కొడలు వచ్చిళ్ళు
పోయినావా ఇంటికాడ చూసుకున్నావా? అయ్యో ఎప్పుడు వచ్చిర్రు? పొద్దుగాలనే వచ్చిళ్ళు. ఈ ఇంటికాడ లేకపోతే ఇక నువ్వు ఏడుంటావు ఇంటికాడ? ఈ టైలర్ల చుట్టూ వాటి చుట్టూ వీటి చుట్టే తిరుక్కుంటుండే వాడికి. అయితే కానీ బావా చెల్లెకి పండుగ సీర వేసుకున్నావా? ఓ నీ చీర పాడిచే, నీ చీర గండ మునిగిపోను. పొద్దుగాల కోడలి పిల్ల చీర అన్నది, మధ్యాహ్నం మీ చెల్లె చీర అన్నది, ఇప్పుడు వచ్చి నువ్వు చీర అంటున్నావు. ఈ చీర ఇనలేక చచ్చిపోతానా? చీరతో ఉరిపెట్టుకోకపోతే అయితే నువ్వు చేసే కథకు. తీసుకోండి పో. ఓ బావ ఉరిగిట్లా పెట్టుకుని పండుగ పూట మళ్ళీ బువ్వ లేకుండా అయిపోతాయి మాకు. ఓ నీ బువ్వ చల్లకుండా బువ్వ చీర ఇంతే, ఇక మీకు ఏదద్దు. కాదు బావా ఏడాదికి ఒక దినం పండుగ. ఓ మోడ తీసుకుంటా పో, మీ చెల్లెకి చీర తీసుకుంటా, నీకు డ్రెస్ తీసుకుంటా, మీ వాళ్ళందరికి తీసుకుంటా పో. నీతో ఎవరు లేని పో నాకు పని. పొద్దుగాల మాత్రం అని అడగాలి. అడుగుతాడు కానీ పోయి నువ్వు. నా బట్టలు ఖరాబ్. ఓ రాజిని, రాజినావా? ఏం చేస్తాను బిడ్డ ఇంట్లో? ఏం లేదు. ఎటు పోయినావు లచ్చవా? నేనా బిడ్డ? గా మిషన్ కాడి పోయినా. ఎందుకే? గా మిషన్ కాడి పోయిన బిడ్డ. పండుగ రావట ఒక కొత్త చీర తెచ్చుకుంటున్నా అని నేను చూద్దాం పాలు వేసుకుంటున్నా అని పోయినా. పోయిన వాళ్ళే చెప్పిన బిడ్డ ఏమున్నది, ఆ ఇద్దరు తల్లి బిడ్డలు వచ్చిండ్రు. ఎవలే? శంకర్ గాని బిడ్డ వచ్చింది ఇప్పుడే. పండుగ ఇంకా 10-15 రోజులు ఉంది. ఎంగిలి పూలన్నా రాలేదు, మైలు వచ్చిందా? ఓ బిడ్డ అచ్చుడే కాదు, ఒక్కొక్క చీర లగ్గం వర్క్ అట. లగ్గం వర్క్ చీరల వెనికి ఒక్కొక్క జాకెట్ 1000 రూపాయల కుట్టుడేనట. లగ్గం వర్క్ కాదే లచ్చవా, మగ్గం వర్క్. మగ్గం వర్క్? మగ్గం వర్క్ జాకెట్లు అంటే ఒక ఇట్లా చేతులకు అన్ని పూసలు వస్తాయి, స్టోన్లు వస్తాయి, చెమ్కీలు వస్తాయి, అట్లా మెరుతాయి అన్నట్టు. ఎందుకట మగ్గవన్నీ ఇక్కడివి? ఓ అవి అవ్వ పిల్లలు పోయినసారి బతుకమ్మకు చూడలేదా? చెమ్కీల చీరలు కట్టి అవ్వ పిల్లలు ఎట్లా అటు ఇటు తిరుగుతారు. బతుకమ్మని చూడన్నో అర్థం కాలే, వాళ్ళని చూడన్నో అర్థం కాలే. ఈడికి ఆడికి తిరిగిర్రు చూడలేదా మనం? మరి కాదే లచ్చవా, ఊళ్ళోనే ఇచ్చిరి. ఏం ఎత్తిపోయిందని ఇప్పుడే ఉరికింది. రేపు పండుగనంగా కూడా పోవచ్చు. ఓ అవ్వగదు అయ్యాగదు. ఓ ఆగరు, ఆ పిల్లని చూసుకుంటూ అస్సలే ఆగరు. వాళ్ళు ఉరుకులాటగా అంతే, అందరికి తెలియదా? మీ అయ్యను చీరకు పాలు కుట్టించుకురమ్మంటే ఎట్లెట్లో కుట్టించుకొచ్చిండు. ఓ చిన్నమ్మ, ఇక్కడ కూర్చున్నారా రాజనవా? ఎటు పోయిన చిన్నమ్మా? ఈ మిషన్ కాడికి పోయినవరా, చీరకు పాలు కుట్టమని ఇచ్చేస్తున్నాం. తిన్నారా? ఏం చెప్తారు? ఏం లేదు, బావుళ్ళే మొక్కన వేయండు. ఇలా వచ్చవస్తే మాట్లాడుతున్నా. నా బిడ్డ 5000 చీర కొనుక్కున్నది బిడ్డ పండుగకు. దానికి పాలు ఇవన్నీ మిషన్ కాడికి ఇచ్చేస్తున్నాం. అట్లనే మగ్గం వరకు ఎత్తానంటే 2500 అట బిడ్డ. ఆయన నువ్వు ఎప్పుడైనా కుట్టించుకున్నావు 2500 పెట్టి, నీకు తెలియవా? నీకు చెప్తాను నేను. అయ్యో అవును చిన్నమ్మ, నేను ఎప్పుడు వేయించుకోలే, నాకేమెరక. ఇంకా అసలు అసలు వేసుకోను. అంత రేటు పెట్టి ఎప్పుడు కొన్నావు బిడ్డ నువ్వు చీర? 5000 పెట్టి కొన్నావా? ఎందుకున్నా చిన్నమ్మ, నేను కూడా మస్తు కొనుక్కుంటా. నాకు నచ్చిన చీరలు కొనిస్తాడు. మస్తు కొనిస్తాడు తీయ అక్కకి తెలియని ముచ్చట్నాది. నాకు తెలియదా బిడ్డ, నేను ఎప్పుడు చూడలే. ఆమె 5000 పెట్టుకుంటుందా చీర? లేదు చిన్నమ్మ, మా స్వాగతి కూడా నేను ఏది అడిగినా కాదనుకుంటా అన్ని కొనిస్తాడు. నేనే ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టా. అయితే కానీ పండుగ చీర కొనుక్కున్నావా మరి? ఏముంది చిన్నమ్మ, పండుగ రేపు మా పనంగా కూడా పోయి కొనుక్కొచ్చుకుంటా. దాంట్లో ఏముంది? రేపు మా పని కొనుక్కుంటారా అక్క? అంత పాత కలెక్షన్ అవుతుంది కదా, అందరు కొనుక్కొని పోయినాక కొనుక్కుంటావా? లేదు చెల్లె, నేను ఎప్పుడైనా పండుగ 2-3 రోజులు ఉందనగానే తెచ్చుకొని జాకెట్ కుట్టించుకుంటా. కాదు బిడ్డ, వాళ్ళు హన్మకొండ పోయి కొనుక్కుంటారు, చిన్న చిన్న షాపులలో కొనుక్కొచ్చుకుంటారు కదారా. పోయినసారి అయితే మా చీరల గురించి అందరూ మాట్లాడుకున్నారట. పండుగ రోజు మా జాకెట్ల గురించి కూడా మాట్లాడుకున్నారట. మంచి చీర కొనుక్కో, పోయినసారి మీరు ఏం మర్చిపోలేదంతా. గదే కొనిచ్చిండ బావ నీకు? అవు బిడ్డ, పోయినసారి సద్దుల కాడ మన అందరు కళ్ళు నా బిడ్డ మీదనే. దానికి ఒక జిట్టి దాకా ఇంటికి వచ్చినాక గిన్నె కలితో తీసిన నా బిడ్డ జిట్టి. మీ చీరల గురించే మాట్లాడుకుంటారు కానీ నా చీర గురించి వాళ్ళు మాట్లాడతలేరు. అయ్యో వీళ్ళు పెద్ద వయసు వాళ్ళట, నేనట ముసలిదాన్ని అట. అరే నా చీరని ఎవరు ఆడతలేరు? అయ్యో ముసలానా? అయ్యో దీనాలు కూడా చల్లగుండా దీని చీర గురించి మాట్లాడని అలగబట్టే ఏం చెప్పాలి? అట్లా కాదు బిడ్డ, నాలో అయితే కాటి కాలు చాపుతుంది. నా చీర గురించి మాట్లాడరా అని ఇట్లే తిప్పుకుంటా పోతాంది. ముసల్దానానికి దసరా కంటే గిదే కావచ్చు. నవ్వుతాడేవాడని చూస్తే ముసల్దా. అయ్యో ఇంకా తెలియదు చిన్నమ్మ, ఈ పండుగకు నేను కొత్త చీర కొనుక్కున్నా, పాలు వేయించుకుంటా, సింగులు ఇరవొత్త బిడ్డ అనబట్టే. ఇంకా లంగమోని కట్టుకుంటది కావచ్చు కట్టుకొనిస్తే. మంచిగా బుగ్గలు పెట్టి కుట్టించుకోమందాం జాకెట్, మళ్ళీ చెప్పు నీ దగ్గరికి. లేకపోతే ఏంది,
బిడ్డ నాకు పని ఉన్నది బొచ్చడు పని ఉన్నది ఇంకా అప్పాలు చేయాలి నేను పోతాన్నా పోయిరా 5,000 సామాన్ తెచ్చి ఇంట్లో పెట్టిండు బాబాయ్ పోతాన్నా మళ్ళీ నడుతుంది పోతున్నాం అక్క బావని సరన్నా మంచి చీర కొనుమని సరేనా దీని చీర కమ్మగా ఉన్నదట ఓ ఇన్ని మిరపకాయలు పెట్టి జిట్టు తీసిరట ఉన్నావానే తన్నే వేసుకురా ఏడు తిరిగిపోయినావు బయటికి పోతే తిరిగిపోయినట్టే నానే అన్న వేసుకురా అబ్బా కొంచెం 15 రోజులు పని చేయి 15 రోజులు వచ్చి ఇంట్లో వండు నీ సంపాదన అంతా ఎటు పోతుందో ఏమో నాకేం అర్థమైతలేదు నేను కూలిగేకిలు చేసిన పైసలతోనే ఇల్లనే ఇస్తానా అవి సరిపోకపోతే మా వారింటి ఖర్చులు తెచ్చి పెట్టాలి నీ సంపాదన అయితే నాకు దొరకలేదు అవి ఏం చేస్తానో ఏమో ఓ పిచ్చిదానా నేనేం చెప్తానే నీకు షేర్ మార్కెట్ అంటే తెలుసా అనే అంటే ట్రేడింగ్ చేస్తానే నేను బిట్కాయిన్లు కొన్నాళ్ళ మన దగ్గర ఉన్న బిట్కాయిన్లన్నీ అమ్మితే 10 కోట్ల కరెన్సీ ఉంటుంది మన దగ్గర తెలుసా 10 కోట్లు 20 కోట్లు ఆ గంత నాకెందుకు ఇగో పండుగ వస్తుంది నాకు పెద్ద పట్టు కావాలి అరే నేను ఉండేదే 15 రోజులు నేను అసేదే నాకు అర్థం కాదు కానీ ఊరికే చీరలోలి అరే మందందరు చూడిపో వాళ్ళు 5,000 10,000 పెట్టి చీరలు కొనుకొచ్చుకుంటారట వాళ్ళు చూపిస్తారు నువ్వు చీరే కొనుక్కోవు ఎప్పుడు అన్ని పాత చీరలు కట్టుకుంటావు నీ చీరలు ఏం మంచిగా ఉండే అంటారు ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు చూడతారా నాకు ఇప్పుడు పెద్ద పట్టు చీర కొనివా సరేది నేను కొనుకొత్తా కానీ అన్నం వేసుకురా ఫస్ట్ నువ్వు కొనిస్తానంటేనే నేను అన్నం వేస్తా అరే పోవే కమలాపూర్లో కొనుకొత్తా అంటాను కదా ఏంది ఈ కమలాపూర్లో ఏం మంచిగా ఉంటాయి చీరలు హన్మకొండ పోతే అన్ని తీర్ల చీరలు ఉంటాయి మంచిగా పెద్ద పట్టు చీర కొనుక్కుంటా హన్మకొండకా సరేది తీసుకుపోయి కాలబడతా కానీ ధనం అయితే వేసుకురాపో గీడ కూర్చుంటే తింటావా ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుంటే తిందుదా వేసుకత్తా చీరలకు ఉన్న విలువ లేదా అనే నాకు The next day. ఆహా అబ్బా అయ్యా సూపరు చూడు మోనిక అని ఇట్లా ఎగురు గిట్ల గిట్లేంది దాన్ని పట్టుకుని ఎగరా రాదు ఆ ఐరాపుంటావో ఆ క్లబ్బులల్లో బ్రేక్ డాన్సులు చేయి మంచిగా ఉంటుంది ఇక్కడికి షార్ట్లు వేసుకొని బనీన్లు వేసుకొని ఎగరు వాళ్ళ సోయి తప్ప నీకు నా సోయి ఉండదు కదా అరే రీల్ కూడా చూడొద్దా ఓ చూడొద్దని అంటలేను ఎగురు కూడా అంటాను నేను అసలు నీ బాధ ఏంది వచ్చేది బతుకమ్మ పండుగ అంటే కొండంత పండుగ ఆడోళ్ళకు ఆ పండుగకు ఒక్కొక్కరు 5,000 10,000 పెట్టి చీరలు కొనుక్కుంటారు కనీసం నాకు ఆయమన్న చీర 2-3 వేల చీర కూడా గతి లేదు కావేసిందమ్మా ఆమెకు బిడ్డ ఉన్నది ఆ బిడ్డకి 5,000 చీరట ఆమెకు 5,000 చీరట ఇంకా మగ్గం వరకు ఒక్కొక్క జాకెట్కి 3-3 వేలు నేను గట్ల కొనివన్నానా ఇక లచ్చమ్మ చూసినావా అది ఇవాళ రేపైతే కాటికి కాలు చెప్తుంది అదాట మంచి చీర కొనుక్కొని పాలేయించుకుందట ఆ షాప్లో ఆ చీర ఎందుకు కొనియలే నాకు అది ఎంత మంచిగా ఉంది అది బొమ్మకు కడితే ఎంత ముద్దు కనబడ్డది ఆ చీర కట్టుకుంటే నేను సిలికోలు ఉందని తెలుసా ఏంది చిలుక లెక్కుంటావా ఎట్లా ఉన్నావేందే రాబందు కంటే అటు ఉంటావా చీర కట్టుకుంటే అదే నీకు నేను చిలుక లెక్క ఎందుకు కనబడతా నీకు మందందరూ మంచిగా కనబడతారు పెన్లా కనబడది కదా ఇంకా నీ కాట నేను అన్ని సేవలు అన్నట ఇక నుంచి రూపాయి పైసా అడుగుతుంది నా కైకిల పైసలు ₹1 కూడా ఇయ్య చాలు కనుకో పని తీరిందని నిమ్మలా కూర్చున్నావు ఏం పనయ్యా పని ఉన్నది చేసుకోరా బొచ్చడు పని చేసిన వరదాకా నువ్వు కట్లు కొడితే అప్పలు చేస్తా అని చూస్తానా ఇప్పుడు చెప్పబడుతుంది కట్లు కూడా తప్పాలు చేస్తా అని చెప్పవా నాకు ఎవరైనా పిలిపించి కొట్టి అయిపోతున్నా అబ్బో ఇక చెప్తానే చేస్తాడు అటైనా అన్ని నేను చెప్తానే చేస్తాడు అయితే కానీ మీ అక్క బిడ్డ వస్తుంది సౌమ్య అవునా ఒక్కతే వస్తాను అల్లుడు కూడా వస్తాడు అట్నా ఒక్కతే వస్తుందట బిడ్డ బయలుదేరిన బాబాయ్ అని చెప్పింది అప్పుడే ఆల్రెడీ దగ్గర దాకా రావచ్చు అవునా ఆయన బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకుని అల్లుడిని మనం చూడకపోతుంది ఆయన అత్త మంచిగా ఉండు కానీ అత్తలేడట బిడ్డ ఒకతే వస్తుందట సౌమ్య వస్తుంది కదా ఇన్న అప్పాలు ఎక్కువ చేయి ఆ బిడ్డకి పంపిద్దాం కొన్ని అసలుకే అల్లుడు కొంచెం దుడ్డుంటాడటనే ఇన్న ఎక్కువ పట్టుకపోతుంది బిడ్డ మరి గుర్తుంచుకో ఉంటాడు అల్లుడు ఇదే ఉంటాడు అడిది సరది చేతది సౌమ్యకు పావనికి పంపిద్దాం వాళ్ళు కొంచెం ఎక్కువ పట్టుకుపోతారు ఇక ఫోన్ రానే వస్తుంది ఒక బిడ్డ హలో మమ్మీ వచ్చినా బిడ్డ ఊళ్ళకు అయ్యో బిడ్డ ఇల్లు దొరుకుతలేదా నేను ఎత్తా నాకు వస్తా నాకు బిడ్డ రోడ్కి వస్తానా చెప్పను
కన్ఫ్యూజ్ అయినా బిడ్డ బాగా రోజులైంది కదా నేను వచ్చి. ఉన్నావానే ఉన్నా అవ్వా అంత మంచిగా ఉన్నారా బంగారు తల్లి? మంచిగా ఉన్నారా అందరూ? మంచిగా ఉన్నా. కూర్చో బిడ్డ, ఈ బ్యాగ్ తీసుకో. కూర్చులో కూర్చో. కూర్చో నువ్వు కూర్చో. పావన్ రాలేదా? వచ్చింది బిడ్డ, ఇంట్లో ఉన్నది. బయటకు వస్తలేదు. ఏ రాబిడ్డ అక్క వచ్చింది. ఇంకా అంత మంచిదేనా? అంత మంచి బిడ్డ. ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే. అంత మంచిదేనా? అంత మంచి. ఎన్ని రోజులు అవుతుంది చూడక నిన్ను. కొంచెం జాడలేదు నీదైతే. అవ్వా మంచిగా ఏది బిడ్డ అల్లు నోటి తీసుకొని అత్త అయిపోదు చూస్తాం కదా. ఎప్పుడు వచ్చిన ఒక్కదాని రాబడుతుంది, ఆయన చూడలేకపోతే మేము. ఏ కాదే, ఆయనకు వీలు కాదు. ఆయనే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుండు. 15 రోజులు ఇక్కడ ఉంటాడు, 15 రోజులు ఆఫీస్కి పోతాడు. కాదు బిడ్డ, ఈ దసరా పండుగ కూడా సెలవులు ఇయ్యరా? ఎప్పుడు వచ్చిన ఒక్కదాని వేస్తా అన్నావు. వాళ్ళకి ఇయ్యరే పిన్ని, అది గట్లే ఉంటది జాబ్. అయితే కానీ బిడ్డ 15 రోజులు అక్కడ 15 రోజులు రావంటది. మరి మంచిగా ఉంటాను బిడ్డ మీరు? ఏ మంచిగానే ఉంటాం, ఉన్న కాడికి 15 రోజులు అయినా మంచిగానే చూసుకుంటాడు. మీరిద్దరు మంచిగా ఉండి సరిపోయా, మాకు అంతే ఇంకేమున్నది బిడ్డ. అంతేగాని నీ సంగతులేందే, మంచిగా చూసుకుంటాడా మీ సారు? నీకేందే మంచిగా ఊళ్ళో పడ్డావు, అత్తగారు ఊరు అవగారు ఊరు ఒక్కటే, అందులో మేనోళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఏం ఎంజాయ్ ఏమో. అయ్యో గట్లనే పడుతుందేమే. మేనోళ్ళు అన్నట్టే గాని దేవుడా ఊకే కసురుకుంటాడే ఆయనే. ఇంటికి 4 సార్లు తిరుగుతూనే ఇస్తారు ఏమో పైసలు. 500కే 50 సార్లు తిరిగిపించుకుంటారు. మంది పైసలు ఇవ్వడానికి ధైర్యం రాదు. ఇంకేం సంగతులు మరి? ఇంకా నువ్వు బోర్ కొడతలేదా నీకు? ఓ చిన్నమ్మ, ఇంకా 500 ఇచ్చేది ఉండే ఇయ్య రాదు. ఇంటికి 4 సార్లు తిరిగినా ఇస్తలేరు. అయితే అయ్యో అయితే తీరాదు బిడ్డ, పండుగ అయిపోయినాక కొన బిడ్డలు వచ్చిన పండుగకు కరుసుకోలేము. అగో నీకు ఒక్కతేగా చెల్లె? ఆ బుజ్జోలు ఆ బుజ్జ మా అక్క బిడ్డరా. ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది. ఈ చీర నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చూసిన. నేను ఈ చీరలో కలర్స్ ఉన్నాయని అడిగితే కూడా లేదమ్మా సింగిల్ పీస్ అని అన్నాడు. ఒకసారి నిలబడు, ఇది కరెక్ట్ గా అనిపిస్తలేదు. ఎందుకు? ఇదే చీర, ఈ చీర నేను కొనుక్కుంటా అనుకున్నా గానీ కలర్ ఎందుకో వేరేదైతే బాగుండు అనుకున్నా. సేమ్ మీరు కూడా అదే తీసుకున్నారు. ఈ చీర నీకు ఎక్కడిది? మా ఆయన గిఫ్ట్ ఇచ్చిండు. అవునా? ఓ మీ ఆయన టేస్ట్ నా టేస్ట్ సేమ్. అవును, మీ ఆయన ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. 15 రోజులు ఇక్కడ వర్క్ చేస్తాడు, 15 రోజులు ఆఫీస్కి పోతాడు. అయ్యో మా ఆయన కూడా సేమ్. 15 రోజులు ఇక్కడ, 15 రోజులు హైదరాబాద్ లో వర్క్ చేస్తాడు. ఏం పేరు మీ ఆయన పేరు? స్వాగత్. స్వాగత? అదేంది, మా హస్బెండ్ పేరు కూడా స్వాగతే. అవునా? అరే సిమిలర్ గా ఉన్నాయి. ఒకసారి మీ ఆయన ఫోటో చూపించవా? ఎందుకు? అంటే మా ఆయన పేరు మీ ఆయన పేరు సేమ్, నా టేస్ట్ మీ ఆయన టేస్ట్ సేమ్ ఉంది కదా, ఒకసారి ఆయన ఎట్లుంటాడో చూద్దామని. చూపిస్తా. నేనే మీ ఆయననా? అవ్వ దీంతో రోజు గండమవుతుంది. 15 రోజులు ఉన్నందుకు కనీసం ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఏమైనా లొల్లి లొల్లి లొల్లి. అదే ఆ 15 రోజులు ఆడు ఉన్నదంటే ఎంతో సుఖం. ఏ లొల్లి ఉండదు, ఏ టెన్షన్ ఉండదు, ఆరాంసే జీవితం. ఒకసారి మీ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడరా? ఎందుకు? అంటే ఫేస్ కట్ కూడా సేమ్ ఉంది, వాయిస్ ఎట్లుంటుందో విందామని. మాట్లాడాను, స్పీకర్ పెట్టి మాట్లాడా. నెలకు ఆడున్నా మంచిగా. అవ్వ ఇంక 100 ఏళ్ళు. హలో, ఎక్కడున్నావు బావా? ఏడుండ్రే? ఇంటికాడ? లేదు ఆఫీస్ కాడ. ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఏం చేస్తారు, వర్క్ ఫుల్ వర్క్ ఉన్నది. అంత పెండింగ్ పడి ఉండేనే వర్క్. మ్యూట్ పెట్టినా ఒకసారి నిన్ను చూడబుద్ధి అవుతుంది, రావా అని చెప్పవా?
అది బావా నిన్ను చూడబుద్ధి అవుతుంది, ఒకసారి ఇంటికి వస్తావా? నాకు కూడా చూడబుద్ది దాన్ని. సరే ఇక నేను బయలుదేరుతా, సాయంత్రం వరకు వచ్చేస్తా అడిగి. సరే బయలుదేరుతా మరి. ఓకే బాబా బాయ్. ఓకే బాయ్. కట్ చేసిండా? దీనికి చూడబుద్ధి అవుతుందట, నాకు చూడబుద్ధి కదా. నీ భర్త వచ్చినాక ముందట పెట్టుకొని మాట్లాడదాం, సరేనా? అవును, నీ పేరేం పేరు ఇంతకి? సౌమ్య. సౌమ్య. ఈమెందే గట్ల పోతుంది? అవు బిడ్డ వచ్చింది 500 అడిగింది, నా లొల్లు పెడుతుంది అనుకున్నా నేను. చీర అంటాంది, ఫోటో అంటాంది, ఫోన్ చేయ అంటాంది, అసలు ఏందో ఏందో ఏం అర్థమైతే నాకు. కాదు ఇంకా ముఖమంతా ఎట్లనో మార్చింది. 550 ఇచ్చే నువ్వు ఫస్ట్. నువ్వెందుకు పైసలు ఎంచుకున్నావే? పాలు అవుతాయి మనకు. పాలు బిడ్డ పాలు చాలా సేపు వచ్చి మీరు చాయ్ పెడుతూ బిడ్డ వాళ్ళకి ఏమైనా పని కావచ్చు. ఇప్పుడే వస్తానా? లేదు, నిన్న వచ్చిన. సరే కానీ నాకు ఆఫీస్ నుండి వర్క్ వచ్చింది, ఒక 15 రోజులు పోతా, సరేనా? ఏం లేదు కానీ నిన్ను మిస్ అవుతున్నా బంగారం. 15 రోజుల తర్వాత వస్తా, బాధపడకు, ఓకేనా? అస్సలు బాధపడ. ఓకే మరి బాయ్. సౌమ్య కాడికా ఆఫీస్ కాడికా? ఏదో అన్నావు? నేను అన్నది నిజమే. ఏడిపోతున్నావు, ఏడిపోతున్నావు. లొల్లినత్తది గీసులాడతా లేని పొల్లగాలి. చెప్పేది నౌకరి పోతున్న పిల్లవా, 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ అని చెప్తాడా? చేసేది అన్ని లంగేశాలు. అదే కాసిన బిడ్డ అది అలాంటి వచ్చింది. దాంతో ఎవరు పెట్టిండు, ఎవరు దాని మూడు నా మూడు సేమే పేరు వచ్చింది. దాని గురించి చీర నేను చూసే చీర గుర్తుపెట్టి ఒకసారి పోటో చూంచు అంటే అది పోటు వల్ల ఈ నల్ల మొక్క పొడే ఉన్నాడు. ఈ కథలు మధ్యలో వచ్చినందుకు నన్ను కూడా అంత అతలకుతలని చెప్తాను. చెప్పవా చెప్తావా చేతులు తత్వా మరి అలా? అరే చెప్పాను దండం పెట్టి చెప్తాను. చెప్పు. అయితే అప్పుడు హైదరాబాద్ లా జాబ్ చేస్తాను కదా, అప్పుడు కిరాయి ఉండే, మా ఓనర్ వాళ్ళ బిడ్డ ఉండే, మంచిగా ఉండే అన్నట్టు. అయితే ఇక ఆమె పరిచయం అయింది, పెళ్లి చేసుకోమంటే ఇక మంచిగా ఉన్నది కదా అని చేసుకున్నాను. నన్ను మోసం చేస్తాడా? మంచిగా నేను కట్టుకోలే, దాన్ని కొనిచ్చిండు అంటే దానికే కొనిస్తావా? నీ లొల్లంతా చీర కోసమా, నీ సంసారం కోసమా? ఈయన కోసమే. ఆగు నువ్వు ఆగు, నేను చెప్తాను ఆగు. నీ దండం పెడతా, హైదరాబాద్లో నౌకరి చేస్తానంటే ఎంతో మంచోడు అని పేరు వచ్చిండు ఊళ్ళే. మంచి వాళ్ళ సంసారం చూడు ఎట్లా ఎదుగుతుందో, మంచోళ్ళు అనుకున్నావు. నువ్వు హైదరాబాద్ పోయి చేసే పనికి ఇదా? ఇంకా నా కొడుకుని స్వాగతం చూసి నేర్చుకోరా, ఆయన ఎట్లా చెప్తానో చేసుకోరా అని చెప్పాను. ఇంకా ఇంకా ముందు తప్పగా పెట్టు. రోకల్ బండ